బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల్లో మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదలనుంది. అల్పపీడనం వాయుగుండంగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విశాఖ వాతావరణ నిపుణులు తెలిపారు. చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం కారణంగా ఇవాళ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రేపు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కోస్తాతో పాటు రాయలసీమలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ సంస్థ, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వేలతో పాటు అన్ని జిల్లాలకు కలెక్టర్లను విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాకి తీరంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. మరోవైపు పంట కోసి రైతులు పొలంలో వేసి ఉంచారు. ఇంతలో భారీ వర్షాలు కురుస్తాయని వార్తా కథనాల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలలో నిన్న సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంట వరుణుడి పాలవుతోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.